ఐపీఎల్ అంటే భారత్లో సమ్మర్ టీ20 కార్నివాల్. క్రికెట్ ఫ్యాన్స్కు 2 నెలలు పండుగే. స్వదేశీ విదేశీ స్టార్ ప్లేయర్ల ఆటను చూస్తూ అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈసారి కూడా ఐపీఎల్ సీజన్ సరికొత్తగా ముస్తాబై వచ్చేసింది. కానీ 18వ సీజన్లో కొన్ని కొత్త రూల్స్ కూడా ఎంట్రీ ఇచ్చాయి. బౌలర్లకు సాయం, టెక్నాలజీ వినియోగం, ప్రాక్టీస్ సెషన్స్పై ఆంక్షలు, ఫ్యామిలీ రూల్స్లో మార్పులు ఈ సీజన్ను ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి. ఈ సీజన్లో క్రికెటర్లకు ఆర్థికంగా పెద్ద బూస్ట్ రానుంది. ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి బీసీసీఐ మ్యాచ్ ఫీజును ప్రవేశపెట్టింది. ప్రతి ఆటగాడు, అది ప్లేయింగ్ 11లోని వాళ్ళైనా, ఇంపాక్ట్ ప్లేయర్ అయినా ఒక్కో మ్యాచ్కు 7.5 లక్షలు అదనంగా పొందనున్నాడు. ఇది తక్కువ కాంట్రాక్ట్ విలువ ఉన్న యువ ఆటగాళ్లకు గొప్ప వరం అనే చెప్పాలి. ఈ రూల్ ఆటగాళ్ల కష్టాన్ని గుర్తించి వాళ్లకు సరైన రివార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడితే దాదాపుగా ప్రతి ఆటగాడికి 1 కోటి ఎక్స్ట్రాగా వస్తుంది. ఇక ఐపీఎల్ అంటేనే బ్యాటర్లకు పండుగ. బౌలర్లకు మాత్రం చాలాసార్లు కఠిన పరిస్థితులే ఎదురవుతుంటాయి. కానీ బౌలర్లకు ఈ సీజన్ గుడ్ న్యూస్ తెచ్చింది. కోవిడ్-19 సమయంలో బాల్పై ఉమ్ము వాడకంపై నిషేధం విధించిన బీసీసీఐ ఇప్పుడు దాన్ని ఎత్తేసింది. దీంతో బౌలర్లు ఇక నుంచి సలైవైన వాడి బాల్ను షైన్ చేయొచ్చు. దీనివల్ల రివర్స్ స్వింగ్ సులభంగా సాధ్యమవుతుంది. అంతేకాక రాత్రి మ్యాచ్ల్లో డ్యూ సమస్యను తగ్గించేందుకు 2 బాల్స్ రూల్స్ తెచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్లో 11వ ఓవర్ తర్వాత కెప్టెన్ కొత్త బాల్ను అడగొచ్చు. ఎంపైర్ నిర్ణయం ఇందులో ఫైనల్ అవుతుంది. ఈ రూల్ బౌలర్లకు ఆటలో బ్యాలెన్స్ తీసుకొస్తుంది. మరోవైపు ఈ సీజన్లో టెక్నాలజీ వినియోగం మరో స్థాయికి చేరబోతుంది. వైడ్ బాల్స్, నో బాల్స్ కాల్స్ను రివ్యూ చేయడానికి హాకై బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని వాడనున్నారు. డిఆర్ఎస్లో భాగంగా ఎంపైర్లకు ఈ కొత్త టెక్నాలజీ సహాయపడుతుంది. 2023లో ఐపీఎల్లో తొలిసారిగా వైడ్, నో బాల్ రివ్యూల కోసం డిఆర్ఎస్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ సిస్టమ్ను మరింత అప్గ్రేడ్ చేశారు. ఈ టెక్నాలజీ వల్ల నిర్ణయాలు ఖచ్చితంగా వివాదరహితంగా ఉంటాయని బీసీసీఐ ఆశిస్తోంది. స్లో ఓవర్ రేట్ విషయంలో కెప్టెన్లకు ఇకపై మ్యాచ్ నిషేధం భయం లేదు. గతంలో ఈ సమస్య వల్ల కెప్టెన్లు సస్పెన్షన్ను ఎదుర్కొనేవారు. ఇప్పుడు దానికి బదులు డీమెరిట్ పాయింట్స్ విధిస్తారు. లెవెల్ 1 అఫెన్స్కు కొన్ని పాయింట్స్, లెవెల్ 2కి 4 పాయింట్స్ ఇస్తారు. అంతేకాక మ్యాచ్ ఫీజులో 25% నుంచి 75% కోత విధిస్తారు. ఈ మార్పు కెప్టెన్లపై ప్రెషర్ను తగ్గించి జట్టు వ్యూహాలపై ఫోకస్ పెట్టేందుకు ఉపయోగపడుతుంది. ఈ సీజన్లో ఆటగాళ్ల ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్పై కొత్త ఆంక్షలు విధించారు.